హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి వ్లాగ్స్. ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు క్యాబేజీతో అయితే 65 చేశానండి. క్యాబేజీ 65 చేశాను. దానికోసం అయితే నేను 1/2 kg క్యాబేజీ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నానండి. ఈ కట్ చేసిన క్యాబేజీలోకి మనం తినే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కారం, దీనిలోనే 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలండి. క్యాబేజీతో ఎప్పుడు ఫ్రైలు పప్పుల్లో కాకుండా ఇలా చేసి పెడితే పిల్లలు స్నాక్స్ లాగా తింటారు, చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి ట్రై చేయండి. 1/2 kg క్యాబేజీకి నేను 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. 1/2 కప్ కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి. దీనిలోనే 1 స్పూనున్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని శనగపిండి, కార్న్ ఫ్లోర్ వేసుకున్న మసాలాలన్నీ ఈ క్యాబేజీ ముక్కలకు పట్టేలా మంచిగా కలుపుకోవాలండి. ముందు కలుపుకున్న తర్వాతే మనకి ఎంత క్వాంటిటీలో వాటర్ కావాలో తీసుకోవాలి. ముందే వాటర్ పోసేసుకుంటే ఇది జారుడుగా అవుతుందండి, ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది. అలా కాకుండా ముందు కలుపుకొని ఈ పిండి అనేది మనం కొంచెం టైట్గానే కలుపుకోవాలండి, లేకపోతే ఆయిల్ అనేది లాగేస్తుంది. ఇవన్నీ వేసి మంచిగా ఈ క్యాబేజీ ముక్కల్లో పట్టించాలి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. దీనిలోనే కొద్దిగా కలర్ఫుల్గా ఉంటుంది అనేసి నేను రెడ్ ఫుడ్ కలర్ కూడా కలిపి పెట్టానండి. మనకి కలిపిన తర్వాత ఇలా అయితే వస్తుంది. ఇలా వచ్చిన దాన్ని స్టవ్ పై ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మనం ఆనియన్ పకోడీ ఎలా అయితే వేస్తామో అలా వేసుకుంటే ఈ క్యాబేజీ 65 అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. సైడ్ డిష్గా కానీ స్నాక్స్గా కానీ చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలా పకోడీలాగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని అయితే వేపుకోవాలి మనం. ఇది ఫ్రై అయిందో లేదో మనకి తెలిసిపోతుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసుకుంటే చాలా టేస్ట్గా ఉండే క్యాబేజీ 65 రెడీ అయినట్లే మనకి. ఇలా తీసి పక్కకు పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో నేను 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని అయితే ఫ్రై చేసుకున్నాను.